ఫ్రెండ్స్, నేను ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. నేను కూడా బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. ఫ్రెండ్స్, కొంచెం వాతావరణం చల్లబడిందండి. కొంచెం నా మట్టి, పాత మట్టి అంతా ఆరబెట్టేసిన తర్వాత కొంచెం గెత్తాము అన్నీ వేసి కల్పించుకుంటున్నానండి. కలుపుకోలేక చూస్తున్నారండి. ఇవన్నీ ఖాళీ చేసినటువంటి టబ్బుల్లోకి ఎత్తిచ్చేసి ఉంచితే సీడ్స్ వేసుకోవచ్చానండి. చూడండి, టబ్బులన్నీ ఖాళీ చేసేసి ఉంచాను. అక్కడ మూల పెట్టాను ఆ టబ్బులన్నీ చూసారండి. అందుకని కొన్ని నారు వేసుకోవటానికి, కొన్ని మొక్కలు వేసుకోవడానికి ఈ తయారు చేసినటువంటి గత్తాన్ని మొక్కలకి కొద్దిగా మనం సారం పోయింది కదండి, మనం నీళ్లు వేసి ఎండల్లో. అలాగే కొద్దిగా వ్యామ్ పౌడర్ కలుపుతానండి, ట్రైకోడర్మా కలుపుతానండి, మైక్రోమాక్స్ ఎన్పికే కలుపుతానండి. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ అండి వేపపిండి, ఇవన్నీ కలిపేసేసి టబ్బుల్లోకి ఎత్తి పెట్టుకుంటాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ పాటికి చేసే ఉంటారు. నేను కొంచెం లేట్గానే చేస్తున్నానండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, మట్టిని అంత బాగా కల్పించుకోవాలండి. తర్వాత మనము లిక్విడ్, చౌహాన్ గారి లిక్విడ్ పోషకాలు ఇస్తే మనకి సరిపోతుందండి. నా మట్టి, కిచెన్ వేస్ట్ ఇవన్నీ కలుపుతానండి. కలిపేసిన తర్వాత ఎత్తి పెట్టుకుంటాను. ఫ్రెండ్స్ చూసారండి, కిచెన్ కంపోస్ట్లోంచి వచ్చినటువంటి ఇవి పేడ పురుగులండి. కిచెన్ కంపోస్ట్ తయారు చేసేటప్పుడు నేను ఆ గోళంలో, మేము తయారు చేసుకున్నటువంటి ఆ గోళంలో పచ్చిపేడ కూడా వేసేయటం వల్ల ఇవి ఇలా పుట్టుకొచ్చేయండి. పచ్చిపేడ మాత్రం వేయకూడదండి. పచ్చిపేడ వేసిన ఎండలో వేసి నీళ్ళు వేసి తడుపుతూ ఉండాలండి. అది బాగా డ్రై అయిన తర్వాత యూజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను చేసినటువంటి పొరపాటు మీరు చేయకూడదని మీకు తెలియచేస్తానండి. కిచెన్ కంపోస్ట్ తయారు చేసేటప్పుడు మనం పచ్చి ఇది వేయకూడదండి. అలాగే పచ్చి కిచెన్ కూడా మనము మొక్క దగ్గర పెట్టాము అని అంటే ఒక వారం రోజులు అయిన తర్వాత అక్కడ ఇలాంటివి తయారయ్యో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అందుకే నేను ఆ బస్తాలో ఉన్న అన్నీ ఏర్పిచ్చేసేసి ఇదిగోండి మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది గార్డెన్లో ఫస్ట్ వచ్చినటువంటి నాకు ఈ భయంకరమైనటువంటి పేడ పురుగులు అండి. అన్నీ జాగ్రత్తగా ఏరించేసానండి. మీరు కూడా జాగ్రత్త పడండి. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మట్టి అంతా బాగా ఈవెన్గా కలిపేసిన తర్వాత ఈ సుడోమోనాసు ఇవన్నీనండి, ట్రైకోడర్మా, వ్యాము, మనకేమి కలుగుంటే అవి, వేపపిండి, మెయిన్ వేపపిండి ఇవన్నీ వేసి బాగా కలిపించేసుకోవాలి. ఫ్రెండ్స్, కలిపించేసిన తర్వాత మనం టబ్బుల్లోకి ఎత్తేసి కొద్దిగా లైట్గా వాటర్ వేసేసి ఉంచేసి వెంటనే వేసేయకూడదు. ఫ్రెండ్స్, వెంటనే వేసేయటం వల్ల మళ్ళీ వేడి చేసేసి వేడికి ఇదవుతుందండి. మట్టిని ఇలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఒకసారైనా ఇలా మొత్తం అంతా. ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ నిమ్మ చెట్టుకి చూడండి, సీడ్లెస్ నిమ్మ ఎంత బాగా కాసిందో. చాలా కాయలు పడిపోతున్నాయి కూడానండి. ఇవన్నీ ఒకసారి మళ్ళీ వీటికి మట్టి ఇవ్వాలి కదా, అందుకని ఇవన్నీ తీసేద్దామండి ఈరోజు. అదిగోండి దెబ్బ తగిలి చాలా కాయలండి, సీడ్లెస్. చూసారా ఫ్రెండ్స్, చూడండి ఇవన్నీ తీసేస్తానండి ఈరోజు. ఇవి తీసేసి ఇవ్వండి టబ్బు చూడండి, పెద్దగా డ్రైన్ హోల్స్ ఎలా పెట్టాను. వీటి దగ్గర కొబ్బరి చెప్పులో ఏవో ఒకటి పెట్టి ఇవ్వండి మట్టి ఆ విధంగా నింపించుకుంటానండి. అడుగున మీకుంటే ఎండిపోయిన ఆకులు కూడా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నాకు కొంచెం మట్టి ఎక్కువగానే ఉందండి, అందుకనే వేస్తున్నాను. ఫ్రెండ్స్, అదిగోండి ఈరోజు చేసినటువంటి పని అండి ఇది. ఉదయాన్నేనండి ఎండలు బాగా వస్తున్నాయని చేయలేకపోతున్నామండి. ఇదిగోండి దాని రోడ్డు కోసేయండి, కోసేయండి రెండు. ఫ్రెండ్స్, ఇదిగోండి నిమ్మకాయలు ఆ చెట్టువి, చిన్న చెట్టువి వచ్చేయండి, కోసాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసిన పని ఏంటంటే ఇదంతా క్లీన్ చేయించుకొని మట్టి అంతా వేయించి కాస్త నీళ్ళేసి తడిపేసి ఉంచేస్తానండి. రేపు విత్తనాలు వేస్తాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకవేళ నాకులాగా లేటుగా కానీ మీరు ఇంకా మట్టి రెడీ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడు నేను ఏ విధంగా చేసుకున్నానో ఆ విధంగా చేయండి. ఫ్రెండ్స్,
మిద్దె తోట మీద ఎక్కువ ఖర్చు పెట్టకుండా మట్టిని గత్తాన్ని మాత్రమే ఇచ్చుకుంటే మనకి బాగుంటుందండి. ఎక్కువ ఖర్చు పెట్టే కన్నా మనం ఇప్పుడు ఆర్గానిక్గా వెజిటబుల్స్ వచ్చేస్తున్నాయండి, అవే కొనుక్కోవచ్చు కదండి. ఆ పని చేయకుండా మనకి తక్కువలో మనకి మన ఆరోగ్యానికి సంబంధించినవి పండించుకోవడం నా యొక్క కాన్సెప్ట్ అండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక నుంచి రెగ్యులర్గా మన వీడియోలు వస్తాయండి.